నాకు 'క్రిస్టోఫర్ నోలన్' అన్న, 'జేమ్స్ కెమెరాన్' అన్న చాలా ఇష్టం. వాళ్ళ సినిమాల నుంచి నేనెంతో నేర్చుకున్నాను. వాళ్ళని నేను ఒక గురువులా భావిస్తాను. నాకు 'క్రిస్టోఫర్ నోలన్' పరిచయం అవ్వడానికి కంటే ముందే నాకు 'జేమ్స్ కెమెరాన్' అంటే తెలుసు. ఆయన సినిమాల్ని బాగా అభిమానించేవాడిని నేను. 'టెర్మినేటర్ 2', 'టైటానిక్', 'అవతార్' ఈ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. వీటి నుంచి నేనెంతో నేర్చుకున్నాను. క్రాఫ్ట్‌మ్యాన్‌షిప్, ఎమోషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, డైరెక్షన్ ఎలా ఉండాలి, కొత్తదనంగా ఎలా చూపించాలి, విజువల్స్ ఎలా ఉండాలి. నాకు ప్రేమ ఇవన్నీ చాలా ఇష్టం. వీటి నుంచి నేనెంతో నేర్చుకున్నాను ఈ సినిమాల నుంచి. మనందరికీ తెలుసు 'అవతార్ పార్ట్ 1' అనేది చాలా పెద్ద సంచలనం, పెద్ద బ్లాక్ బస్టర్. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. విజువల్‌గా కూడా చాలా బావుంటుంది. కానీ ఎందుకో హాలీవుడ్ 'అవతార్' సినిమాని డౌన్ ప్లే చేసి ఇదంత పెద్ద గొప్ప సినిమా కాదు అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిందేమో అనిపించింది. ఆడియన్స్ కాదు, హాలీవుడ్. ఎవరు ఏమనుకున్నా సరే 'అవతార్' అనే సినిమా పార్ట్ 1 ఒక దృశ్య కావ్యం. అలాంటి సినిమాని మళ్ళీ నా లైఫ్‌లో నేను చూస్తాను అన్న నమ్మకం నాకైతే లేదు. 'అవతార్ పార్ట్ 2' 'ద వే ఆఫ్ వాటర్'తో నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. 'అవతార్ పార్ట్ 1'లో హీరో పాండోరా ప్రజలని, వాళ్ళ కల్చర్‌ని, వాళ్ళ నేచర్‌ని ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఒక ప్లానెట్‌నే రక్షించే ప్రయత్నం చేస్తాడు. అది అత్యద్భుతం. అక్కడితోనే ఆపేయాల్సింది. జేమ్స్ కెమెరాన్ ఆ కథని ఇంకా ఎక్స్‌టెండ్ చేయాలి అని చూసాడు. ఎలా చెప్పాలి? చెప్పాల్సిన పెద్ద కథ అంతా కూడా పార్ట్ 1లోనే అయిపోయింది. పోనీ మళ్ళీ సెకండ్ పార్ట్‌లో కూడా ఫస్ట్ పార్ట్‌లో లాగానే యుద్ధం పెడితే మొనాటనీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏం చేశాడు? ఒక ఫ్యామిలీని పెట్టి హీరోకి ఆ ఫ్యామిలీని కాపాడడం కోసం యుద్ధం చేస్తున్నాడనంటూ ఒక యుద్ధం పెట్టాడు. కథ యొక్క స్పాన్ అనేది ఎంత తగ్గిపోయింది? ఒక హీరో ఒక జాతిని, ఒక ప్లానెట్‌ని కాపాడడం కోసం యుద్ధం చేస్తున్నాడంటే ఎంత పెద్దగా ఉంది. అదే హీరో తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం యుద్ధం చేస్తున్నాడంటే ఎంత చిన్నదైపోయింది. దీనికి సరైన రీజన్ కూడా చెప్పలేదు. రీజన్ ఏమంటాడు? మేము ఇక్కడుంటే మీ జాతికే ప్రమాదం. అందుకని మీ నుంచి మేము దూరంగా వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నాడు. ఇదేం రీజను? యు ఆర్ ద చూజన్ వన్. హీరో అనేటువంటి ఒక నాయకుడు. ఎంత చేసావు వాళ్ళ కోసం? అక్కడున్న జాతులన్నిటినీ ఏకం చేసావు. అక్కడ ఎవ్వడు నడపలేని ఒక డ్రాగన్ నడిపావు. నువ్వు వాళ్ళ యొక్క లీడర్వి. ఆ జాతి, ఆ ప్రజలందరూ కూడా నీ మీద అన్ని ఆశలు పెట్టుకున్నారు. యాజ్ ఎ లీడర్ నువ్వేం చేయాలి? వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళ కష్టాన్ని కాపాడడం కోసం నీ ప్రాణాలైనా వదిలేయాలి. అంత గొప్పగా చెయ్యాలి. నువ్వేం చేస్తున్నావు? నీ ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఏదో ఒక సిల్లీ రీజన్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావు. అక్కడే దొబ్బింది సినిమా. నువ్వు ఒక జాతిని, ప్రజలను కాపాడుతానంటే అందరూ నీకు తోడుగా వస్తారు. కానీ నువ్వు నా ఫ్యామిలీ నేను కాపాడుకుంటానంటే ఎవరైనా ఎందుకు నీకు హెల్ప్ చేస్తారు? ఇంత చిన్న లాజిక్ని ఇన్ని గొప్ప సినిమాలు తీసిన జేమ్స్ కెమెరాన్ ఎందుకు గుర్తించలేకపోయారో నాకు అర్థం కావట్లేదు. అసలు నా దృష్టిలో 'అవతార్ పార్ట్ 2'లో అతి పెద్ద మైనస్ ఏంటంటే ఎమోషన్స్ని వర్కౌట్ అవ్వలేదండి. యూనివర్సల్గా ఎమోషన్స్ కుదరలేదు. ఎందుకంటే పార్ట్ 1లో పాండోరా అనే జాతిని మొత్తాన్ని కాపాడడం కోసం హీరో సెల్ఫ్లెస్గా పోరాటం చేస్తున్నాడు. కానీ అదే పార్ట్ 2కి వచ్చేసరికి తన ఫ్యామిలీని మాత్రమే కాపాడుకోవడం కోసం సెల్ఫిష్గా యుద్ధం చేస్తున్నాడు. అక్కడ ఏమైంది? పార్ట్ 1లో సెల్ఫ్లెస్ ఎమోషన్ అయితే పార్ట్ 2లో సెల్ఫిష్ ఎమోషన్ అయిపోయింది. హాలీవుడ్ అయినా, చైనా అయినా, ఇండియా అయినా ఎక్కడైనా సరే ఒక యూనివర్సల్ ఎమోషన్స్ ఉంటాయి. హీరోయిజం అనేది ఎక్కడైనా హీరోయిజమే. ఈ చిన్న ఎమోషన్ వల్ల, ఆ డిఫరెన్స్ వల్ల 'అవతార్ 2' అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఆ సాటిస్ఫాక్షన్ రాలేదు 'అవతార్ 1' ఇచ్చినంత. ఎప్పుడో 2009లో 'అవతార్ పార్ట్ 1' $2.9 బిలియన్ కలెక్ట్ చేసింది. అంటే సుమారుగా 25,000 కోట్లు. 13 ఏళ్ల తర్వాత 2022లో 'అవతార్ పార్ట్ 2' $2.3 బిలియన్ కలెక్ట్ చేసింది. అంటే సుమారుగా 19,000 కోట్లు. అది కూడా జేమ్స్ కెమెరాన్ 'అవతార్ పార్ట్ 1'కున్న క్రేజ్ వల్ల. 'అవతార్ పార్ట్ 2' సినిమా అంత బాగుంటే ఎప్పుడో 13 ఏళ్ల క్రితం వచ్చిన 'అవతార్ 1' కంటే ఎక్కువ కలెక్ట్ చేయాలి కదా, లేదా సరి సమానంగానే కలెక్ట్ చేయాలి. కలెక్షన్స్ తగ్గాయంటే అర్థం ఏంటి? సినిమా బాలేదనే కదా. కలెక్షన్స్ గురించి పక్కన పెట్టేద్దాం. అది ఎప్పుడూ కూడా కొలమానం కాదు ఒక మంచి సినిమాకి. కానీ 'అవతార్ 1'ని 'అవతార్ 2'ని కంపేర్ చేస్తే ఏ విధంగా చూసుకున్నా సరే 'అవతార్ 2' అనేది 'అవతార్ 1' కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది. 'అవతార్ 1' నా దృష్టిలో ఒక 100లో ఉంటే 'అవతార్ 2' ఎక్కడో 30-40లో ఉంటుంది. ఈవెన్ విజువల్స్ పరంగా చూసుకున్నా సరే 'అవతార్ 2'లో 'ద వే ఆఫ్ వాటర్'లో విజువల్స్ అంత గొప్పగా ఏముండవు. కొన్ని వేల్స్ షాట్లు అవి బాగానే ఉంటాయి. కానీ 'అవతార్ 1'లో విజువల్స్ ఎలా ఉంటాయండి? ప్రతిదీ అత్యద్భుతం. జంతువులు కానీ, నేచర్ కానీ, ఆ లైటింగ్స్, డ్రాగన్స్ కానీ ఎంతో గొప్పగా ఉంటాయి. 'అవతార్ 1' యొక్క విజువల్స్ వేరే లెవెల్ అండి. అందుకే నేను మొదట్లోనే చెప్పాను. 'అవతార్ 1'లో నేను చూసిన విజువల్స్ని మళ్ళీ నా లైఫ్లో నేను చూస్తాను అన్న నమ్మకం నాకైతే లేదు. మళ్ళీ అలాంటి విజువల్స్ జేమ్స్ కెమెరానే ఇవ్వాలి. ఇప్పుడు 'అవతార్ 3' అని వస్తుంది, 'ఫైర్ అండ్ యాషెస్'.
ఈ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, తెలుగులో కూడా రిలీజ్ అయింది ట్రైలర్, ఇప్పుడే చూశాను. నాకైతే ఫ్రాంక్ గా ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా అయితే ఏమీ అనిపించలేదు. విజువల్స్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మన డమ్మీ ఫోన్లోనే విజువల్స్ ఎంత బాగున్నప్పుడు ఏదైనా ఒక మంచి స్క్రీన్, ఐమాక్స్ లాంటి స్క్రీన్ లేదా ప్రసాద్ మల్టీప్లెక్స్ లో చూస్తే ఆ విజువల్స్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. కానీ విజువల్స్ ఒక్కడే సరిపోతాయా? ఎమోషన్ కావాలి కదా. ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వట్లేదేమో అనిపించింది. మనం ట్రైలర్తోనే ఎమోషన్స్ గురించి మాట్లాడకూడదు. నాకు పార్ట్ 2 చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఈ సినిమాకి కూడా పార్ట్ 3 కూడా ఏమనిపిస్తుందంటే, ఫస్ట్ పార్ట్లోనే అయిపోయినటువంటి ఆ పాండోరా, ఆ ప్రజలు, ఆ నేచర్ అనే ఎమోషన్స్ని డైరెక్టర్ ఇంకా లాగుతున్నాడేమో, అక్కడ ఏమీ లేదేమో అన్న భావన కలుగుతుంది. అంటే కథ లేదండి, కథని మళ్ళీ లాగుతున్నారు, మళ్ళీ పెంచి ఆ భూమి మీద ఉన్నటువంటి మానవులు వాళ్ళని నెగిటివ్గా చూపించి అదే ప్రజలతో యుద్ధం. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో అయిపోయింది కదా, ఆ విజువల్ వండర్ని చూసేసాం. మళ్ళీ ఇంకోసారి ఇంకోలా మార్చి, ఒకసారి సముద్రంలో పెట్టి, ఒకసారి ఆకాశంలో పెట్టి, ఇంకోసారి ఫైర్ అండ్ యాష్లో ఏదో పెట్టి, ఎంత పెట్టినా సరే మళ్ళీ మొనాటినీ ఫీలింగ్ వస్తుంది తప్ప ఆ ఫస్ట్ పార్ట్ చూసినటువంటి ఆ వండర్ని మళ్ళీ క్రియేట్ చేయడం కష్టం. అక్కడ లేదు కథ. ఈ పార్ట్ 3లో అయితే మెయిన్గా పిల్లల్ని ఎక్కువ చూపిస్తున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళలో నుంచి ఒక మళ్ళీ హీరో పుడతాడేమో అని అనిపిస్తుంది. వాళ్ళ కోసం ఈ కథ రాసి ఉంటారు. నేనైతే హోప్ వదలలేదండి, ఎందుకంటే అక్కడ ఉన్నది జేమ్స్ కెమెరన్. ఒక నిజమైన ఫిల్మ్ మేకర్ ఎప్పుడూ కూడా తన సినిమాలో జరిగిన తప్పుని వెంటనే గ్రహిస్తాడు. జేమ్స్ కెమెరన్ గ్రహించే ఉంటారు అన్నది నా నమ్మకం. ఎందుకంటే పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఆయన తప్పును ఆయన గ్రహించారు అని నాకు అర్థమవుతుంది. మనకి ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని. జేమ్స్ కెమెరన్ ఇప్పుడు ఒక గాయపడిన సింహం. ఆయన శ్వాస లేదా గర్జన ఎంత భయంకరంగా ఉంటుందో ఈ డిసెంబర్ 19న చూద్దాం. దట్స్ ఇట్. జై హింద్.